హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన ఛానల్లో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇంకా మనకి ఇప్పుడైతే శ్రావణ మాసం ఇంకా వచ్చేవి అన్ని పూజలే కాబట్టి ఇంకా ప్రసాదంగా నేను రవ్వ కేసరి చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా హెల్దీ ఇంకా టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మనం ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం కూడా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్, ఇంకా హెల్దీ అండి ఇది. ఇంకా పిల్లలు కూడా నచ్చుతుంది. చాలా హెల్దీ అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి మీకు ఇప్పుడు వివరంగా చెప్తానండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోకి కూడా లైక్ చేస్తూ ఉండండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేసిన వెంటనే నా వీడియోస్కి మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక కొద్దిగా మనము జీడిపప్పుని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను వట్టి జీడిపప్పునే వేస్తున్నాను. ఇంకా ఇందులో కిస్మిస్, బాదం గట్రా కూడా వేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు వేసుకున్నాక ఒక చిన్న మంట మీద అయితే మనము వేయించి తీసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి జీడిపప్పుని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా కాస్త నెయ్యి ఉంటుంది కదా, ఇందులోనే మరి కాస్త నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో నూక కొలుచుకున్నాను అనమాట. నెయ్యి కూడా ఆ కప్పుతోనే పడుతుంది. మనం చూసుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ కప్పు రవ్వ వేసుకున్నానండి. ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదా, అదనమాట. వేసుకొని చక్కగా చిన్న మంట పైన మనం ఈ నూకను వేయించుకోవాలండి. ఇంకా నూక మాత్రం అస్సలు మాడిపోకూడదు. మాడిపోతే దీని టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇంకా చూసారు కదా, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ నూకని మనము చక్కగా వేయించుకోవాలి. అస్సలు మనము ఆపకుండా అలాగే కలుపుతూ ఉంటే చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు నేను ఏ గిన్నెతో అయితే నూకని కొలుచుకున్నానో ఆ గిన్నెతో 4 కప్పుల వాటర్ని పోసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి ఈ రవ్వ కేసరి అనేది మనకి రాత్రి వరకు ఉన్నా కూడా ఏమీ అవ్వదు. అంటే గట్టి పడదనమాట. చాలా మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటుంది. 4 కప్పుల వాటర్ వేసుకున్నాక మనము ఈ నూకని చక్కగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇంకా మంటని సిమ్లో చేసుకోవాలి. నేను ఏ కప్పుతో కొలుచుకున్నానో నూకని అదే కప్పుతో నేను పంచదారని వేసుకుంటున్నాను. మీరు కాస్త ఇంకా స్వీట్ తినాలి అనుకుంటే ఇంకా మీరు స్వీట్ చూసుకుంటూ వేసుకోండి. మాకైతే స్వీట్ కొద్దిగా మేము తక్కువగా వాడుతాము. అందుకే నేను 1 కప్పు వరకు షుగర్ని అయితే వేసుకున్నానండి. షుగర్ని వేసుకున్నాక కూడా మనము చక్కగా ఇది కలుపుకోవాలి. ఈ మిశ్రమం కలిసేంత వరకు మనము కలుపుకోవాలి. ఇంకా నేను కొద్దిగా నెయ్యి ఉంచుకున్నాను కదా, ఆ నెయ్యిని కాస్త వేసుకున్నాను. అంటే ఈ కప్పుతో నేను నూక వేసుకున్నాను కాబట్టి ఈ నెయ్యి కూడా 1 కప్పు పడుతుందన్నమాట. అది కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఇందులో ఫుడ్ కలర్ కొద్దిగా ఎల్లో కలర్ వేసుకోవాలండి. మనకి కేసరి అన్నాక ఇంకా కొద్దిగా కలర్ వేసుకుంటేనే అది బాగుంటుంది చూడటానికి. ఒకవేళ మీ దగ్గర కలర్ కానీ ఎల్లో కలర్ లేకపోతే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే కూడా బాగుంటుంది. టేస్ట్ ఏమీ మారదు, స్మెల్ కూడా ఏమీ మారదండి, బాగుంటుంది. నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ అయితే నేను వేసుకున్నాను. కలర్ వేసుకున్నాక మనము చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. మంటని మాత్రం సిమ్లో పెట్టేసి మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పైన మనము కలుపుతూ ఉంటే అలాగా దగ్గర పడుతుందండి. నూక కూడా చక్కగా ఉడికిపోతుంది. కేసరి అనేది మనకి చాలా బాగుంటుంది. వచ్చేవి ఎలాగా పూజలే కదా ఈ నెలంతా మనకి. ఇంకా మనము ఇలా ప్రసాదాలుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నాకు మిగిలిన నెయ్యి ఉంది కదా, అది కూడా నేను వేసేసుకున్నాను. నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అంటే 1 రోజు వరకు ఉన్నా కూడా ఏమీ అవ్వదు, మెత్తగా ఉంటుంది. చల్లగా అయిపోతే మనం కాస్త వేడి చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. అంటే కొంచెం వేడివేడిగా తింటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా శ్రావణ శుక్రవారాలు ఇంకా మనకు ఉన్నాయి కాబట్టి మనము ఇంకా నైవేద్యంగా కూడా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇది 2వ శుక్రవారం అయితే నేను చేసుకున్నానండి. ఎప్పుడైనా మనకి 4 శుక్రవారాలు పడతాయి. ఈ సంవత్సరం అయితే 5 శుక్రవారాలు పడ్డాయి. ఇంకా నేను జీడిపప్పు వేయించుకున్నాను కదా ఫస్టే, అవైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇంకా చక్కగా కలిపేసుకోవాలి. ఫస్ట్ వారం నేను కొద్దిగా బియ్యం పరమాన్నం చేశానండి. 2వ వారం ఈ హల్వా చేశాను. అదే రవ్వ కేసరి.
టేస్టీ రవ్వ కేసరి తయారైపోయిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.